కాకినాడలో ఒక వేప చెట్టు నుంచి పాలైతే కారుతున్నాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క చరిత్ర చూసుకుంటే ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానంలో వేప చెట్టు నుంచి పాలు కారుతాయని ఆయన కాలజ్ఞానాలు చెప్పారు. అంటే ఇవన్నీ కూడా కలియుగాంతం యొక్క లక్షణాలు. పాలు ఏవైతే కారుతున్నాయో జస్ట్ ఇది కూడా నేను ఒకసారి టేస్ట్ చూడడానికి ట్రై చేస్తాను. కళ్ళు లాంటి వాసన అనుకుంటా. అంటే అమ్మవారే ఆ రూపంలో మీకు కనిపించింది. అలా కనిపించిందండి. నిజంగా అమ్మవారే. కాకినాడలో ఒక వేప చెట్టు నుంచి పాలు అయితే కారుతున్నాయనేటువంటి విషయం తెలిసినటువంటి నేను ఇక్కడికైతే రావడం జరిగింది. అంటే వేప చెట్టు అనేటటువంటిది అమ్మవారికి ప్రతిరూపంగా అయితే హిందూ సాంప్రదాయంలో అయితే అనుకుంటూ ఉంటారు. అంటే గ్రామదేవత యొక్క ప్రతిరూపంగా అయితే కొలుస్తూ ఉంటారు. వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క చరిత్ర చూసుకుంటే ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానంలో ఏదైతే కృష్ణానది ఉందో కృష్ణానది పొంగి అమ్మవారి యొక్క ముక్కునత్తను తాకుతుంది. అలాగే తెల్ల కాకి కనబడుతుంది. వేప చెట్టు నుంచి పాలు కారుతాయి అని ఆయన కాలజ్ఞానాలు చెప్పారు. అంటే ఇవన్నీ కూడా కలియుగాంతం యొక్క లక్షణాలు అని ఆయన దాంట్లో చెప్పబడి ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది. అంటే అది చదివినటువంటి వాళ్ళకి. సో సేమ్ అలాంటి ఒక సంఘటనే కాకినాడలో అయితే జరిగింది. ఇక్కడ వేప చెట్టు నుంచి పాలు అయితే కారుతున్నాయి. సో అసలు ఈ వేప చెట్టు నుంచి పాలు కారుతున్నటువంటి దీన్ని చాలామంది ఇక్కడ వచ్చి భక్తులందరూ కూడా పట్టుకుని వెళ్తున్నారు. ఏంటంటే ఇది తాగడం వల్ల ఏదైతే వేపాకు సంబంధించినటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా మన బాడీలోకి వచ్చి షుగర్ తగ్గుతుంది, లేకపోతే ఇంకోటి అనేటటువంటి భావన అయితే వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. అసలు ఇక్కడ స్థానికులు వచ్చినటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటనేటువంటిది ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అసలు ఈ స్థలం ఎవరిది, ఈ సంబంధించినటువంటి దాంట్లో వేప చెట్టు నుంచి పాలు వస్తున్నటువంటి విషయము ఈ స్థలం తాలూకా యజమానులకి తెలుసా లేదా అనేటటువంటిది కూడా ఒకసారి వీరిని అడిగి మనం తెలుసుకుందాం. ఇక్కడ కొంతమంది మహిళమ్మలు అయితే ఇక్కడ ఉన్నారు. మొదట వీరు గమనించారట, అసలు వీళ్ళు ఏం గమనించారు ఏంటి అనేటటువంటిది ఒకసారి తెలుసుకుందాం. అమ్మా నమస్తే, మీ పేరేంటమ్మా? లక్ష్మి అండి. లక్ష్మి గారు కదమ్మా, అసలు మీరు ఎలా చూసారు, మీకు ఎలా తెలిసింది అసలు ఇది? అలాగా చూసుకుంటే వెళ్ళిపోతున్నాం, అదేటో అనుకున్నాం కానండి, ఇంత ఇడ్డారు అనుకోలేదండి. పైనుంచి అలా కారిపోతున్నట్టు అనుకున్నాం అంతేనే. కానీ ఇంత ఆనందం వైభాగం ఇంత ఇలా ఉంటుంది అనుకున్న మాట ఇప్పుడే చూసేవండి మేము ఇక్కడ. అంటే ఇలా రావడానికి గల కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే అమ్మోరు కదా కల వస్తుందేమో కళ్ళు అనుకున్నామండి అంతే. ఇంకో రెండో రకంగా ఏమనుకోలేదు. తర్వాత బాగా తెలిసిపోయింది. అంటే ఏమైనా మహత్యాలు జరగడం అలాగే ఏమైనా జరిగాయి? అలాంటి ఏమి లేదు. మహత్యాలు గట్ట ఏమన్నా రోజు ఎవరొక నడుస్తూనే ఉంటారండి రూట్ని, వెళ్ళివాళ్ళు వచ్చివాడునండి. మీరు యాక్చువల్ గా పాలు అయితే మీరు తీసుకెళ్తున్నారు కదమ్మా, అంటే దేనికి పట్టుకెళ్తారు? అంటే ఇప్పుడు ఇది ప్రకృతి పరంగా వచ్చింది తెలిసిందే. ఇది కొల్లు అంటున్నారు, అది అమ్మవారికి. అంటే వీరబ్రహ్మం గారి చరిత్ర వేప చెట్టుకి పాలు ఎప్పటి నుంచో కాడుతుందని ఎప్పుడు ఆయన చెప్పి ఉన్నారు. ప్రకృతి అయితే అది ఎక్కడ జరుగుతుందా అన్నది మాకు తెలియదు. మా వాకలపూడి గ్రామంలో ఇక్కడ ఎలా జరుగుతుందా అన్నది మాకు 20 రోజులు స్టార్ట్ అయిందంటండి. ఇక్కడ ఇవాళ మేము వచ్చాము, అవునా కాదా అని చూడడానికి వచ్చాము. వీరబ్రహ్మం గారు చెప్పిన చరిత్ర ఇక్కడ జరిగినట్టు నాకు అనిపిస్తుంది. అది ఈ పాలు అయితే మాత్రం బీపీ షుగర్ ఉన్న వాళ్ళు పొద్దున్న పడగొడుపున ఎవరైతే ఏ సమస్యలు ఉన్నాయో పడగొడుపున తాగితే కనుక కొంచెం ఆరోగ్యపరంగా బాగుంటుందన్న ఉద్దేశం మేము పట్టుకెళ్తున్నాం. మీరు యాక్చువల్లీ కొంచెం మీరు వీళ్ళతో పాటు కొంచెం ఎడ్యుకేటెడ్గా కూడా కనబడుతున్నారు. అంటే ఇప్పుడు దీన్ని మీరు ఏ కోణంలో చూస్తారు? మీరు ఏ కోణం అంటే సార్, అది వీరబ్రహ్మం గారు చెప్పినట్టే సృష్టించినట్టే ఉంది. అంటే ప్రకృతి నుంచి వచ్చిరా అంటే ఇక్కడ ఇన్ని చెట్లు ఉన్నాయి, ఆ ప్రత్యేకించి ఆ చెట్టు నుంచే రావు కదా, ఆ తల్లి మహిమ ఉంది కనుక ఆ చెట్టు నుంచే వస్తున్నాయని మేము నమ్ముతున్నాం కదమ్మా. ఇప్పుడు యాక్చువల్గా చెట్టు నుంచి పాలు కారడం అనేటువంటి మహత్యం కింద అయితే అనుకుంటున్నారు. అంటే ఈ స్థలం ఎవరిది? ఒకళ్ళది ఇక్కడ ఏమైనా గుడి లాంటిది ఏమైనా కట్టే ఆలోచన లాంటివి ఏమైనా ఉన్నాయి? ఏమీ లేదండి. ఇది అంతా తళాలు కొనేసుకుని అలా వదిలేసి వెళ్ళిపోయారండి. ఇది ఎవరు కొనుక్కున్నారు ఏటన్నా తెలియదండి, మరి ఎవరిదో అన్నది ఇంకా తెలియదండి. ఆ తాళం ఆ అమ్మది అనుగ్రహం ఉండి ఆ అమ్మే చేయించుకుంటుందండి. ఒకవేళ ఇక్కడ తెలుస్తున్నారు ఎంతమంది వస్తున్నారు, గవర్నమెంట్కి తెలిసిందంటే ఆ అమ్మే ఎవరి స్థలం అయితేనే గవర్నమెంట్ అనౌన్స్ చేసుకుని గుడి కింద కావచ్చమ్మా మనం చెప్పలేం కదండి. అదండి, ఇది తెలిసిన 10 మందికి తెలియాలన్న ధైర్యంతో మేము ముందు మాట్లాడతాం, ఎప్పుడు మాట్లాడలేదు కూడా. సో ఈ పాలు ఏవైతే కారుతున్నాయో జస్ట్ ఇది కూడా నేను ఒకసారి టేస్ట్ చూడడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా ఏంటంటే కొంచెం పుల్లగా వాసన వస్తుంది, మేబీ కళ్ళు లాంటి వాసన అనుకుంటా. అరే బాగా చేదుగా ఉంది. కొంచెం వేపకాయలు తింటే ఎలాంటి ఒక టేస్ట్ ఉంటుందో ఇంచుమించుగా ఆ టేస్ట్ అయితే ఉంది. బట్ దీని నుంచి ఏమైనా శాస్త్రపరంగా చూసుకుంటే వైద్యపరంగా ఏమైనా దీనికి సంబంధించి నివారణ జరిగేటటువంటి పరిస్థితులు ఉంటాయా, లేకపోతే దీనికి ఏమైనా మెడిసినల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయనేటటువంటిది ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించిన వాళ్ళే చెప్పాలి. బట్ ఇక్కడ స్థానికులు ఏమంటున్నారు అనేటటువంటిది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందామా. ఇప్పుడు మీరు ఈ పాలు తీసుకెళ్తున్నారు కదా, దేన్ని తీసుకెళ్తున్నారమ్మా, ఏం చేద్దామని? ఇది తాగుదామండి, షుగర్ క్యాట్లకి మంచిది అన్నారండి. షుగర్కి మంచిదని చెప్పారమ్మా.
సో అంటే ఇప్పుడు ఈవిడ కూడా ఇక్కడ స్థానికురాలు, ఈవిడ కూడా వచ్చినటువంటి పాలైతే పట్టుకున్నారు. అంటే ఇది తాగితే షుగర్ తగ్గుతుంది అనేటటువంటి భావన అయితే ఆవిడ వ్యక్తం చేశారు. ఇంకా మిగతా వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇక్కడ కొంతమంది ఉన్నారు. సార్ మీరు ఎక్కడి నుంచి అండి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది వాకల్పూడి గ్రామం అండి. ఎక్కడైనా అంటే ఇప్పుడు ఈ పాలు సంబంధించి వీళ్ళందరూ పట్టుకెళ్తున్నారు కదా, దీనికి ఇదంతా ఇది ఒక ఔషధంలా ఉపయోగించుకుంటున్నారండి దీన్ని. ఏంటంటే ఇది వేప చెట్టు కొన్ని ఔషధాలకి గుణాలకి మంచిదంటారు కదండి, దేవతలు చేసిందనేసి. దానివల్ల ఏంటంటే వేప బెరడు తీసుకొచ్చి ప్రెగ్నెన్సీ లేడీస్కి, తర్వాత పిల్లలకి, ఏదైనా చర్మ వ్యాధులకి, ఇలాంటి రకరకాల సమస్యలు అన్నిటికి కూడా నిర్మూలించగలిగే శక్తి వేప చెట్టుకు ఉందండి. దానివల్ల వేప చెట్టు నుండి ఈ కారే పాలు ఎంతో ఔషధంలాగా మా అందరం కూడా ఉపయోగించుకోవడం జరుగుతుందండి. నేనే కాదు, వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇలా పట్టుకెళ్ళడం జరుగుతుంది రోజు కూడా పొద్దున్న మాటలు. అంటే ఇది సుమారు ఎన్ని రోజులు జరుగుతుంది ఇలాగా? సుమారుగా ఇది 20 రోజుల నుంచి జరుగుతుంది సార్. 20 రోజుల నుంచి కూడా ఎవరో ఒకరు వస్తున్నారు, వెళ్తున్నారు. కొన్ని రోజులైతే వృధాగా పోయింది. తర్వాత రోజు నుంచి ఒక వ్యక్తి చూసి ఒక కళ్ళు గీత కార్మికుడికి చెప్తే అతను అలాగా తీసుకొచ్చి పెట్టాడండి. పెట్టిన తర్వాత నుంచి కొంతమంది వచ్చారు, చూశారు. చూసిన తర్వాత నుండి కూడా ఇలాగా ప్రతి ఒక్కరు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు ఇది చూస్తే, ల్యాండ్ చూస్తే ఇది ఏదో ప్రైవేట్ ప్రాపర్టీ లాగైతే కనబడతా ఉంది. ఇది ఎవరిదండి? దీనికి సంబంధించినటువంటి వారికి ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా? చేయలేదు సార్. ఈ ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఈ స్థలం ఎవరిదో కూడా మనకి ఐడియా లేదు. కానీ ప్రభుత్వం దీని మీద స్పందించి మన హిందూ సాంప్రదాయం పరంగా వీరబ్రహ్మం గారు చెప్పినట్టుగా వేప చెట్టు నుండి పాలు కారుతాయి అనేది నిజమైపోయింది కాబట్టి దీన్ని స్పందించి ప్రభుత్వం ఇక్కడ ఏదైనా నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు స్థానికంగా చూసినటువంటి మహిళ ఒక ఆవిడ ఉన్నారు. సో వీరిని కూడా ఒకసారి మనం అడుగుదాం. అమ్మా నమస్తే. ఫస్ట్ ఎలా చూసారు అసలు మీరు ఇది? ఫస్ట్ ఎలాగండి, అయ్యేటి చెట్టు కాడ అలాగా తెల్లగా ఉందేటి అని చూసామండి. చూసేసి మాటకన్నా వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయాక రాజుగారు చూసారండి. ఆ రాజుగారు చూసి ఓ చెట్టు గీసి అతనికి చెప్పారండి. చెప్తే ఆయన వచ్చారండి. ఆయన వచ్చి మామూలుగా ఇది ఏంటి అలాగని చూసుకుని అప్పుడు బకెట్ అది కట్టి అట్ట అది కట్టారండి. ఇంకా అప్పటికాంచి ఒకళ్ళు వచ్చి కొద్దిగా తాగడం, పట్టుకెళ్ళడం అందరూ వచ్చి చూస్తున్నారండి. అది అంటే ఇప్పుడు ఈ పట్టుకెళ్ళి తాగినటువంటి వాళ్ళకి ఏమన్నా మహత్యాలు కనబడడం ఏం లేదండి, ఏం లేదండి, ఇంకా ఏం లేదు, ఇంకా లేదు. కొద్దిగా అంటే కొద్దిగా, ఎక్కువ ఏం కాదు, మధురం. తాగిన తర్వాత మధురం తాగనని చెప్పే. అంటే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు వేప చెట్టు అన్న వేపాకన్నా అమ్మవారి స్వరూపంగా అయితే మనం అనుకుంటాము. బట్ అలాగే మీకు ఏమైనా నిదర్శనాలు కనిపించాయి? ఒక్క రోజు అండి, మొన్న ఆ రోజు ఆ మరుసనాడే అండి నాకు తెల్లగా ఇంత బొగ్గలతోటి తెల్లగా ఇంత అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎర్రటి చీరగడ కొట్టి చచ్చిపోతే, ఆ చచ్చిపోతే అట్టుకొచ్చి నాకు పిల్ల నిద్ర అవుతుంది భుజం మీద వేసుకో అలాగనేసి నాకు ఎత్తుంటే నేను అన్నాను, పిల్లల నిద్ర అయితే నాకు ఇడమెట్టి చచ్చిపోతే అలాగనంటే లేదక్క ఇంట్లో పడుకుని పెట్టి తీసుకుని వెళ్ళి అన్నది. తీసుకుని వెళ్ళి ఇంట్లో పడుకుని పెట్టానండి ఆ పిల్లని. ఆ మడికిన అంతలోకి నీళ్ళు వచ్చాయి. బిందె అమ్మ ఇంత ఉందండి, దాని అంచు ఇంత ఉంది. బిందె అంచు చిన్నది, కూజ బిందెలాగా బిందె పొట్ట ఇంత ఉంది. ఆ బిందె అంచు ఇంత ఉంది. బిందె నీళ్ళు అట్టుకొచ్చి నేను పెడతాను, నువ్వు అందాక పడుకో అమ్మ అలాగని ఇంట్లో పడుకొని పెట్టానండి. అంతలోకి తెలివి వచ్చేసింది, పిల్ల ఏటి ఇలా కనుంది, ఎవరి పిల్ల అని లేదు చూసుకుంటున్నాను, ఏమి లేదు. అంటే అమ్మవారే ఆ రూపంలో మీకు కనిపించింది? అలా కనిపించిందండి. నిజంగా అమ్మవారే అనుకుంటున్నాను నా దృష్టిలో. ఆవిడ ఎర్రచీర కట్టుకుని మాత్రం ఆవిడ పిల్లలుగా తల్లి అందరూ మనవలు గట్ట ఎత్తిందండి. ఆవిడ కొంచెం పెద్ద ఆవిడే, అంటే అమ్మవారే ఆవిడ. అంటే ఇప్పుడు ఎవరి మీదకైనా వాడడం అలాంటిది ఏం లేదండి. ఈ కళ్ళ మటుకి ఇలా రూపించింది మాత్రం నిజం. ఏదేమైనప్పటికీ వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయి అనేటువంటి విషయం మొత్తం ఊరంతా వ్యాపించింది. ఎక్కడెక్కడి నుంచో తండలుగా ఇక్కడ ఉన్నటువంటి వేప చెట్టును చూడడానికి కొంతమంది వస్తున్నారు. వచ్చిన వాళ్ళు చిన్నది పాత్రలు తీసుకొచ్చి దాంట్లో పాలు పట్టుకుని తీసుకువెళ్తున్నారు. కొంతమంది దాన్ని అమ్మవారి ప్రసాదంగా కొంతమంది భావిస్తుంటే, కొంతమంది మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక ఆయుర్వేద శాస్త్రానికి సంబంధించినటువంటి ఒక మందులాగా అయితే వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ అసలు ఈ వేప చెట్టు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీలో ఒక గుడిగా మారుతుందా, లేకపోతే కొన్ని రోజులు అయిన తర్వాత ఈ పాలు కారడం ఆగిపోయిన తర్వాత కేవలం చెట్టులాగా మిగిలిపోతుందా అనేటటువంటి విషయము భవిష్యత్తులో తేలుతుంది.